దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ బీజేపీలో కుస్తీ పట్లడ కొత్త అధ్యక్షుడు వచ్చి 4 రోజులైనా కొలిక్కి రాని రాష్ట్ర కమిటీ ఏర్పాటు. సునీల్ బన్సల్ కు జాబితాను అందించిన రామచంద్రరావు, ఈటల రఘునందను, అరుణ, అరవింద్ మెలికపెట్టడంతో బ్రేకు క్వశ్చన్ మార్క్. పార్టీ ఎంపీలతో చర్చలో అమిత్ షా, కిషన్ రెడ్డి బండి సంఘ అభిప్రాయాలకు విలువనిచ్చే ఛాన్సు. రామచంద్రరావు ఢిల్లీ టూర్ తర్వాత ఫైనల్. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కుస్తీ పట్టు జరుగుతుందా? నిన్న నల్గొండ జిల్లాలో నేను ఒక పాయింట్ మీద మాట్లాడినా. సో ఒకసారి నల్గొండ జిల్లా బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తోని వసితన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న చేసిండు, నేను మాట్లాడినా. సో ఇంకా మీ అందరికీ విషయం మాట్లాడాలని చెప్పేసి, ఏదైతే బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనందరం అనుకుంటామో దానిపైన సానుకూలంగా స్పందించడం, తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నావు. సో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకంటే ఈయన కూడా గదే చూడొచ్చు, మళ్ళీ ఇదే సందర్భంలో క్లియర్ చేస్తే అయిపోతుంది కదా. హలో అన్న, నమస్తే అన్న. లైవ్ లో ఉన్నారు మీరు అన్న? నిన్న మనం డిస్కషన్ చేసినాం కదా, ఇది నల్గొండ జిల్లాలో ఇప్పుడు మన పోస్టులు ఇచ్చిన దాని మీద. అదే వార్త ఈ రోజు న్యూస్ లో వేరేది కూడా రావడం జరిగింది స్టేట్ లెవెల్. ఒకసారి నిన్న మనం ఏమనుకున్నావు దాని గురించి ఒకసారి మాట్లాడితే బాగుంటుందని మీకు కాల్ చేసిన. కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా? వినిపిస్తుంది, క్లియర్ ఉంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో మన కార్యకర్తలందరూ అభిప్రాయం ఏంటంటే, నేను అనుకున్న దాని ప్రకారం, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం, సో కొంచెం బీసీ ఎస్సీ ఎస్టీలకు అనుకున్నంత స్థాయిలో పార్టీలో పదవులు ఇవ్వలేదని చెప్పేసి అనుకుంటున్నాను. సో దానిపైన మీరేమైనా సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. అయితే మొట్టమొదటిది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఓబీసీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిని బీసీని చేస్తామని చెప్పినటువంటి గొప్ప ఘనత భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఎల్బీ స్టేడియం వేదికగా వారే అనౌన్స్ చేశారు. అయితే ఈ రోజు నల్గొండ జిల్లాలో కూడా చూసినట్టయితే, ఈ రోజు నేషనల్ ప్రెసిడెంట్, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటే నేను, తర్వాత మండల ప్రెసిడెంట్, బూత్ ప్రెసిడెంట్, ఇది జనరల్ గా మనం కార్యక్రమాలు చేసేటటువంటి ఈ యొక్క, అంటే ఎవరు లీడ్ తీసుకొని చేస్తారు, ఎవరు డెసిషన్ మేకింగ్ లో భాగస్వాములు అవుతారు అన్నటువంటి ఒక ఇది అన్నట్టు. అయితే దాంట్లో మండల ప్రెసిడెంట్స్ ఇటీవల బూత్ ప్రెసిడెంట్స్ ఎన్నిక, బూత్ ప్రెసిడెంట్స్ తర్వాత మండల్ ప్రెసిడెంట్స్ తర్వాత జిల్లా ప్రెసిడెంట్. చెప్తా మండల ప్రెసిడెంట్లలో నాకు సంస్థాగతంగా 46 మండలాలు ఉన్నాయి. 46 మండలాలలో 2 మండలాలకు మాత్రమే ఈ రోజు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటేమో రామన్నపేట, ఇంకొకటేమో మాడుగులపల్లి. మిగతా 44 మండలాలు బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకే ఈరోజు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది. అంటే మండల ప్రెసిడెంట్ మీరు చెప్పిన దానికి అప్రిషియేట్ చేయి ఫస్ట్. 46 ఇచ్చినటువంటి గొప్ప ఘనత భారతీయ జనతా పార్టీ. నంబర్ టూ నా జిల్లా కమిటీలో కూడా అందరూ కూర్చొని చేసినటువంటి జిల్లా కమిటీ, ఏ ఒక్కరు డిసైడ్ చేసేటటువంటిది కాదు అది. తర్వాత దాంట్లో మొత్తము 22, నీకు నిన్న నీ దాంట్లో 22 ఆ 2 ఎంటీ ఉన్నాయి కూడా. ఈ రోజు అది అనౌన్స్ కావాలి. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అనౌన్స్మెంట్. ఆ 2 కూడా బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి 2 సోదరులే ఉన్నారు దాంట్లో. సో 22 లో 7 అనుకుంటా కదా నువ్వు అగ్ర సామాజిక వర్గం సంబంధించిన 7/22 into 100. 7/22 100% తీస్తే నీకు 30%, 31% ఈ రోజు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే 70%, అంటే 68-69% ఈ రోజు క్లోజ్ టు 70% ఈ రోజు బీసీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి
70% వాళ్ళకి. ఇది యాక్సెప్ట్ చేస్తాను చెప్పింది, కాకపోతే ఇందులో ప్రాధాన్యమైన పోస్టులు ఇవ్వలేదని పాయింట్. అది కూడా చెప్తా నేను చూసిన నీ వీడియో. నువ్వేమడిగినావు? ట్రెజరర్ అడిగినావు. ట్రెజరర్ అన్నది ఈరోజు ట్రెజరర్ అన్నది ఉత్తు పోస్టే. స్టేట్ పార్టీ నుంచి కానీ జాతీయ పార్టీ నుంచి కానీ ఇది నువ్వు తర్వాత మళ్ళీ కూడా మాట్లాడాలి, అందరికి చేరవేర్చాలి. నీ ఛానల్ కూడా చాలా గొప్పగా ఉన్నది. ఈ రోజు నేను చూసిన నీకు 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ రోజు 1,00,000 మంది లైవ్ చూస్తున్నారు. యూఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ వర్క్. నువ్వు మా కార్యకర్త, నువ్వు చాలా మంచివాడి, గొప్పగా పనిచేస్తున్నావు. అప్రిషియేట్ యూ. నీ ద్వారా అందరికి చేరాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు ట్రెజరర్ అనేటటువంటిది ఇప్పుడు నేను ఈ రోజు నల్గొండ జిల్లాలో ప్రెసిడెంట్ గా ఉన్నాను. నా సొంత వర్ణాలు ఇచ్చిన హాస్పిటల్, నేను డాక్టర్ గా, నా వ్యాపారాలు, నా సొంత పైసలు ఖర్చు పెట్టేదే తప్ప ఒక చారాన బిల్ల కూడా రాష్ట్ర పార్టీ నుంచో జాతీయ పార్టీ నుంచో రాదు. అండ్ నీ ఛానల్ ద్వారా నేను ఛాలెంజ్ కూడా చేస్తున్నా. నేను ఓపెన్ గా నేను దీనికి ఇది కూడా సిద్ధంగా ఉన్నా. నేను ఒక్క చారాన మిగతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ కూడా చందాలు కిందాలకు తిరుగుతారు. ఇది నల్గొండ జిల్లాలో, మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాలో కూడా. నల్గొండ జిల్లాలో వర్షిత్ రెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక చారాన బిల్ల ఏ వ్యాపారవేత్తను కావచ్చు, ఇంకోటి దగ్గర కూడా చారాన బిల్ల కూడా మేము చందాలకు పోలే. అసలు ఏ అకౌంట్ మేము ఇంతవరకు మేము అసలు దాంట్లో ఇది కాలే మేము. ఓకేనా? నా సొంత వనరు నుంచి పైసలు ఖర్చు పెడతా. అయితే ట్రెజరర్ కదా, ట్రెజరర్ కూడా ఆయన మండలంలో ఎక్కడ తిరుగుతూ ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టాల్సింది. ఇప్పుడు ప్రోగ్రామ్ జరిగింది, 1,00,000 రూపాయలు ఇచ్చాను నా సొంత పైసలకి. అది కూడా చెప్తా. నేను 1,00,000 రూపాయలు నేను నా ట్రెజరీకి నేను ఒక ప్రోగ్రామ్ పెట్టిన, ఈ రోజు ఒక కార్యశాల జరిగితే ప్రోగ్రామ్ జరిగింది. నా సొంత డబ్బు నేను ఆయనకు 1,00,000 రూపాయలు ఇస్తే ఆయన దానికి లెక్క రాసే తప్ప ఆయనకి ఇంకో ఇది లేదు. ఆయన ఎక్కడికైనా పోతే ఆయన సొంత పైసలే ఖర్చు పెట్టుకోవాలి తప్ప కూడా వచ్చేది. సరే, అందరూ లేకపోవచ్చు. ట్రెజరర్ కింద అదే పాయింట్కి వస్తారండి. ట్రెజరర్ కింద కూడా ఒక ముగ్గురుతో కమిటీ చేయొచ్చు. యాక్చువల్లీ కో ట్రెజరర్ అంటే నన్ను అన్నావు కదా, కో ట్రెజరర్ ఈజ్ నాట్ అన్ ఆఫీస్ బేరర్. ఓన్లీ ట్రెజరర్ తో పాటు ఒక ఇద్దరితో ముగ్గురుతో ఒక కమిటీ వేసుకోవచ్చు. దాంట్లో మిగతా ఇద్దరు వాళ్ళు కూడా బీసీలే ఉన్నారు. నీ ఛానల్ లో మళ్ళీ వారికి లెటర్ ఇచ్చినప్పుడు నీకు చూపించేస్తాను. క్లారిటీ రైట్. నెక్స్ట్ దాంట్లో ఈ రోజు నువ్వు దాంట్లో నేను చెప్పిన కదా 70% దాంట్లో ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఉన్నది. నాకు 22 మెంబర్స్ నువ్వు లెక్క పెట్టుకోవచ్చు కూడా. నువ్వు మైలా నరసింహన్ ఫస్ట్ పేరు అన్నావు కదా, ఆయన గొల్లకుర్మ సోదరుడు, ఆయన కూడా బీసీ. నా నెంబర్ 1 నా కమిటీ స్టార్ట్ అవుతున్నది తనతో. నా క్వశ్చన్ ఒకటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, వైస్ ప్రెసిడెంట్ లో ఇప్పుడు 4 ఓసీలు ఉన్నారు కదా, దాంట్లో ఒక ఇద్దరిని కానీ ఒక్కరిని కానీ తీసేసి ముగ్గురు ఒకటి రిక్వెస్ట్. ఒక నిమిషం, నా రిక్వెస్ట్ అయిపోయాను. ఇంకోటి ట్రెజరర్ ఒకటి ఫైనల్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ దానికి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా అది కూడా 2 బీసీలకు అన్నారు. ఇంకోటి అడిగింది బీజేవైఎం ప్రెసిడెంట్ ఒకటి అడిగినాను, అదొకటి చూడండి. అయితే నువ్వు ఈ వైస్ ప్రెసిడెన్సీ అన్నావు కదా, అయితే ఏమైందంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో వాళ్ళకి 2 నియోజకవర్గాలు ఉంటాయి, మాకేమో 6 నియోజకవర్గాలు. నాకు 6 నియోజకవర్గాలు వస్తాయి నల్గొండ జిల్లాలో. అయితే నేను స్టేట్ పార్టీని కూడా రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు 2 నియోజకవర్గాలు ఉన్న వారికి, తర్వాత సూర్యాపేటలో 4 నియోజకవర్గాలు ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజు అవే 6 వైస్ ప్రెసిడెంట్లు, 6 సెక్రటరీలు, 3 జనరల్ సెక్రటరీలు ఉన్నాయి కదా, మాకేమైనా 1-2 ఎక్స్టెన్షన్ ఏమైనా ఇస్తారా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. నా రిక్వెస్ట్ అక్కడ పెండింగ్ ఉన్నది. ఏం రిక్వెస్ట్ అప్రూవ్ అయినా కూడా మళ్ళీ కూడా నేను ఎవరి కోసం అంటే పేర్లు కూడా రాసుకున్నారు. దాంట్లో 2-3 ఎక్స్ట్రా పేర్లు ఉన్నాయి. అవి కూడా మళ్ళీ బీసీఎస్సీ సోదరుల పేరే రాసుకున్నాను. ఎందుకంటే ప్రధానంగా మన బిడ్డలు ఉన్నారు, మిమ్మల్ని రాజకీయంగా పొజిషన్ చూడాలనుకుంటున్నారు, వాళ్ళు సహకరిస్తే బాగుంటుందని ఆలోచన. ధన్యవాదాలు. ఇప్పుడు నేను బీజేవైఎం అన్న కదా, నేను అది కూడా ఆన్సర్ చేస్తా. మొన్న పోయినసారి నేను ఇప్పుడు 2 సార్లు ప్రెసిడెంట్ అయినా, అంటే 1 ఇయర్ నేను మధ్యలో నేను ఎలక్షన్ కట్టి నేను జస్ట్ 1 ఇయర్ నేను ప్రెసిడెంట్ చేసిన, 1.5 ఇయర్ మధ్యలో. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత లాస్ట్ టైం నేను రాఖీ అని నాయి బ్రాహ్మణ్ సోదరుడు, తననే ఒక బీసీ బిడ్డని నా దాంట్లో నేను జిల్లా అధ్యక్షుడు ఉంటే తను ఒక, అంటే బీజేవైఎం అంటే మా యూత్ వింగ్ అన్నట్టు, దాంట్లో తను ఉన్నాడు. రాఖీ నాయి బ్రాహ్మణ్ అంటే నా అప్పుడు దానికంటే ముందు నౌ స్టిల్ హీ ఈస్ ఓన్లీ ది యువ మోర్చా ప్రెసిడెంట్, అంటే కొత్త కమిటీ పడలే. సో ఇప్పుడు నా దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మా యూత్ వింగ్ ప్రెసిడెంట్ కూడా రాఖీనే నాయ బ్రాహ్మణ్ సోదరుడు. అంతకంటే ముందు అంటే నా టర్మ్ కంటే ముందు కూడా సిద్ధు అని రజక సోదరుడు, తను రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సిద్ధు అంతకంటే ముందు ప్రెసిడెంట్ ఉన్నాడు. అంతకంటే ముందు టర్మ్ అంటే సిద్ధు కంటే ముందు టర్మ్ కూడా పోతిపాక లింగస్వామి అని ఎస్సీ సోదరుడు, తను మీరు సహకరించిన సంతోషం. ఇప్పుడు పొజిషన్ ఏందని, సో ఒక పోతుపక్క లింగస్వామి ఒక 3-4 ఏళ్ళు,
తర్వాత సిద్ధు ఒక 4-5 ఏళ్ళు, తర్వాత రాఖీ ఇప్పుడు ఒక 1.5 year రాఖీ కంటిన్యూ అవుతున్నాడు. సో అన్ని ఎస్సీ బీసీ వచ్చింది. ఈ టర్మ్ కూడా ఎట్లా ఉంటదంటే ఇప్పుడు స్టేట్ కమిటీ కూడా ఒక పేరు ఎండార్స్ చేస్తాం, ఇక్కడ నుంచి మనము ఒక పేరు పంపిస్తాం అన్నట్టు జిల్లా నుంచి కూడా. సో అది ఒక సామాజిక వర్గంలో ఉంటే ఇది ఒక సామాజిక వర్గం. నిన్న చెప్పిన కదా నేను, ఐఎమ్ వెరీ ఓపెన్. నాకు కుల పిచ్చి అనేది లేదు. నాది ఒక సామాజిక వర్గం, నా భార్యది ఒక కులం. ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఒక హిందుత్వవాదిని, నేను ఒక జాతీయవాదిని. నేను నల్గొండ జిల్లాలో మహేష్, నల్గొండ జిల్లాలో నేను ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కార్యకర్త ఉన్నాను. 4 కోట్లు నాకు సొంత వనరులు. నా పార్టీ కోసము నేను ఈ రోజు నేను కార్యకర్తల కోసము ఈ రోజు నల్గొండ జిల్లాలో పార్టీ విస్తరణ కోసము రకరకాల కార్యక్రమాల కోసము నా ఫౌండేషన్ పేరిట కావచ్చు, ఏమైనా కార్యక్రమాల్లో సొంత వనరులు నేను ఖర్చు చేసి వస్తా ఉన్నా. నా నల్గొండ నియోజకవర్గంలో కూడా నీకు తెలుసు, మనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నాను. నా జిల్లా బిడ్డవి, నువ్వు నా కార్యకర్తవి. నా నల్గొండ జిల్లాలో కూడా వెంకటరెడ్డి ఆ రోజు నేను ఒక బీసీలకి నా టికెట్ త్యాగం చేస్తా, నల్గొండలో పోటీ చేయాలని మోసం చేసాడు. నువ్వు అది గుర్తు చేయాలి ప్రజలకు. అదే వర్షిత్ రెడ్డి నల్గొండ జిల్లాలో నా బీసీ సోదరుడు కోసం, నా అన్న కోసము నేను నా టికెట్ కూడా నేను త్యాగం చేసిన అంటే ఆ రోజు పార్టీ తనకు అవకాశం ఇస్తా అంటే నేను వెల్కమ్ చేసిన. నేను నీలాంటి సోదరులు నాకు చాలా మంది నాకు పరిచయం ఉన్న ఒక్క కార్యకర్త దగ్గర కూడా నేను ఎక్కడ కూడా నెగిటివ్ గా మాట్లాడలే. నాకు టికెట్ ఇవ్వనటువంటి విషయంలో కావచ్చు, పలానా నా బీసీ సోదరుడికి టికెట్ ఇచ్చినటువంటి విషయంలో కావచ్చు, నేను ఇక్కడ కూడా మాట్లాడలేదు. పార్టీ లైన్ లో పార్టీ ఏ అవకాశం ఇచ్చినప్పుడు నేను పనిచేయాలనుకున్నాను. నేను పోయినసారి నేను టికెట్ నాకు ఇలే, నువ్వు గుర్తుపెట్టుకో. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే పార్టీ ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో ఒక బీసీకి టికెట్ ఇవ్వాలనుకుంటుంది నల్గొండ అసెంబ్లీ అంటే నేను యాక్సెప్ట్ చేసిన, నేను మొత్తం పెద్ద మనసుతో. నేను మళ్ళా కూడా రేపటి ఎన్ని తరాలు నేను ఏం ఆశించకుండా రాజకీయాలకు వచ్చినా, ఏం ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నా, రేపు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా నేను పనిచేస్తాను. సో నువ్వు చెప్పినటువంటి ఈ బీజేపీ దాంట్లో కూడా నేను ఏమని చెప్తున్నానంటే, మీ సబ్స్క్రైబర్స్ అందరు కూడా చెప్తున్నా, నల్గొండ జిల్లాలో ఐ విల్ అగైన్ రిపీట్, ఒక దీంట్లో 46 మండలాల్లో 44 మండలాలు బీసీఎస్సీ సోదరులకు ఇచ్చినాం మేము. తర్వాత నా కమిటీలో కూడా 70% ఈ రోజు 22లో 70% ఈ రోజు మనం బీసీఎస్సీ ఎస్టీ సోదరులకు ఇచ్చినాం. ఈ బీజేపీ విషయంలో కూడా ఈ రోజు ఇదొక మనం గత 3 టర్మ్ చూస్తే కూడా ఒక ఎస్సీ బీసీకి కంటిన్యూ అవుతున్నారు. ఒక సామాజిక వర్గానికి ఈ రోజు డిస్ట్రిక్ట్ లో ఇస్తే ఇంకో సామాజిక వర్గానికి అది స్టేట్ ఇస్తాం. అది అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటాము. 100% ఈ రోజు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఈ రోజు ఒక అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివరి పేదవాడికి ఈరోజు ప్రభుత్వ ఫలాలు అందాలి, నరేంద్ర మోదీ గారి ఫలాలు అందాలి, ఒక గొప్ప ఆలోచనలతో ఒక అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం ఈరోజు పనిచేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీలాంటి సోదరుల మద్దతుతోని ఖచ్చితంగా మేమందరం కూడా ఇంకా కూడా కృషి చేసి నల్గొండ జిల్లాలో మనందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మార్పు కోరుతా ఉన్నాము. నల్గొండ జిల్లాలో తరాలు మారుతున్నాయి కానీ ఇదే కుటుంబ పరిపాలన నడుస్తా ఉన్నది. ఈ 22 మందిలో ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు, 13 మంది ఉన్నారు కదా, బీసీలు ఎంతవరకు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతవరకు యాడ్ అవుతారు? ఒక్క నాకు దాంట్లో ఇప్పుడు దాంట్లో 22లో 7 కదా, 7 వదిలేస్తే ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఉన్నారు. దాంట్లో నువ్వు ఎంత చేయి 22 - 9, మిగతా వాళ్ళందరూ బీసీ సోదరులే. తర్వాత మళ్ళా ఎక్స్టెండ్ అయ్యే పేర్లు ఇంకొక 3 పేర్లు రాసుకున్నాము. ఆ 3 పేర్లు కూడా మళ్ళీ బీసీ సోదరుల పేరే చూడండి. ఎందుకంటే నిన్న స్వార్థం కోసం గమనించాలి, నేను పార్టీ నుంచి బయటకు వచ్చి కూడా బీసీఎస్సీ బయటకు పోలే. నువ్వు ఇంకా నీ రాజీనామా యాక్సెప్ట్ చేయలే. నువ్వు కూడా నా జిల్లాలో ఉన్నావు, నువ్వు నా తమ్ముడివి, నీ రాజీనామా యాక్సెప్ట్ చేయలే. నువ్వు కూడా నా కార్యకర్తవే. ఇంకా జాతీయవాదివి, నువ్వు నరేంద్ర మోదీ గారి కుటుంబ సభ్యుడు అన్న. సంతోషం. నేను ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఇది ఒక్కటి కొంచెం చూడండి అన్న, నా రిక్వెస్ట్. మాట్లాడు, ఇంకా గొప్ప మాట్లాడు. నువ్వు స్కూల్ మీద చేసినటువంటి పోరాటం నీకు తెలుసు. ఆ రోజు నేను కూడా ప్రెసిడెంట్ కాలే, నువ్వు ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు కూడా ఇంత గొప్ప ఆదరణ కూడా ఆ రోజు లేవు. ఆ రోజు నుంచి కూడా నేను ధైర్యం చూస్తున్నావు. నీది గొప్ప గుండె గట్టి గుండె అని నేను ఆ రోజు కూడా చెప్పిన. నువ్వు ప్రజల పక్షాన ధైర్యంగా, నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రలోభాలకు లొంగలేదు. నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి, అదే ధైర్యంగా ముందుకు పోవాలి. మీతో పాటు నేను కూడా ఉన్నా, మా కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. మంచి చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాలుగు మేమందరం మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీరామ్. సో ఇది మనకు ఫైనల్ గా ఉన్న ఎవరైతే మన నల్గొండ జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు బీజేపీలో ఉన్న కార్యకర్తలందరూ గమనించాలంటే, సో ఇప్పుడు ఒక ట్రెజరర్ యాడ్ అవుతారని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. బీజేవైఎం ప్రెసిడెంట్ లో ఓబీసీ మోర్చా ఉంటుంది, ఇంకోటి ఫైనల్ గా బీజేవైఎం కూడా ఒక బీసీ యాడ్ ఆన్ కాబోతా ఉన్నారు.
ఇంకోటి వైస్ ప్రెసిడెంట్ లో నలుగురులో ఒకటి బీసీ ఆడనే అవకాశం ఉంది. మొత్తానికి 3 నుంచి 4 ఈరోజు నల్గొండ జిల్లాలో డిస్ట్రిక్ట్ పోస్ట్ లో మహేష్ గాడ్సే తీసుకున్న నిర్ణయానికి వర్షితన్న గారు సహకరించినందుకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా కార్యకర్తలందరూ బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలందరూ మీ యొక్క నాయకత్వంలో మరింత బ్రహ్మాండంగా పనిచేసి నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇది విషయం స్టేట్ లో ఈ రకంగా జరుగుతా ఉంటే మరి డిస్ట్రిక్ట్ లో మహేష్ గాడ్సే బీసీ ఎస్సీ ఎస్టీల కోసం సో ప్రయత్నం చేసిన భాగంగా వర్షితన్న గారు స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వార్త.